వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఛానల్ చూసి వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఎన్నెన్నో ఫేస్ ప్యాక్స్ అండి. సో ఇంకా మంచి మంచి ఫేస్ ప్యాక్స్ అండి. చాలా యూజ్ చేసి ఫేస్ ప్యాక్స్. శనగపిండి అంటే తెలియని వాళ్ళండి ఎవరు ఉండరండి. శనగపిండితో అండి మంచి ఫేస్ ప్యాక్ అండి. సో ఎంత బాగుంటుందంటే ఫేస్ ప్యాక్ అది యూజ్ చేయడం వల్ల మంచి ఫేస్ అంతా గ్లోయింగ్గా ఉంటుందండి. ఎంత బ్లాక్గా ఉన్న వాళ్ళు అయినా సరే ఫేస్ అంతా అంత గ్లోయింగ్గా ఉంటుంది. అంత బాగుంటుందండి. మంచి శనగపిండి తెలుసు కదా, ప్రతి ఒక్కరికి మనం శనగపిండి యూజ్ చేస్తాం కదండి. మనం దేంట్లోకైనా శనగపిండి బాగా యూజ్ అవుతుందండి. అండ్ అదే కాకుండానండి మనకి పచ్చి శనగలు ఉంటాయి కదా, సో శనగలతో అయితే ఇంకా మంచి ఫేస్ ప్యాక్ అండి. శనగపప్పు అదే శనగపిండి అయితే. సో లేదు మా దగ్గర శనగపిండే ఉందనుకుంటే దాంతో కూడా మంచి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చండి. సో లైవ్లో మీరే చూస్తారు. మంచి ఫేస్ ప్యాక్ వేసి మీకే చూపిస్తాను. చాలా బాగుంటుందండి. చాలా బ్రైట్నెస్గా ఉంటుంది. సో ఎంత బాగుంటుందంటే మొత్తం ఫేస్ అంతా కూడా మంచి గ్లోయింగ్గా ఉంటుందండి. సో మంచి ఫేస్ ప్యాక్ అండి. ఓన్లీ 2 ఐటమ్స్ ఉన్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, ఐస్ క్యూబ్స్తో ఫేస్ అంతా పెట్టేసుకోవాలండి ఫస్ట్. తర్వాత మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అండ్ మురికి కూడా పోద్దండి ఫస్ట్ ఐస్ క్యూబ్స్ అయితే. సో తర్వాత మనం శనగపిండితో ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలండి. చాలా బాగుంటుందండి. చాలా బ్రైట్నెస్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఫేస్ ప్యాక్ కన్నా మన శనగపిండి ఫేస్ ప్యాక్ అన్నది ప్రతి ఒక్కరికే యూజ్ చేస్తుందండి. చంటి పిల్లలకు కూడా అట్ ద సేమ్ టైం మన ఫేస్ ప్యాక్లో మన శనగపిండి అండ్ కొబ్బరి నూనె అప్లై చేస్తారండి. ఎందుకంటే అంత మంచి ఫేస్ ప్యాక్ అండి శనగపిండితో. చాలా బాగుంటుందండి శనగపిండి ఫేస్ ప్యాక్. ఈ శనగపిండిలో పాలండి, ఈ పాలు మిక్స్ చేస్తేమో యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐస్ క్యూబ్తో పెట్టుకున్న 10 నిమిషాలకి మనం శనగపిండి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఎందుకంటే మన ఫేస్ మీద ఉన్న బ్లాక్ సర్కిల్ అండ్ బ్లాక్ అంతా కూడా మన ఫేస్ మీద ఉన్న అంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పోద్దండి. సో ఐస్ క్యూబ్తో పెట్టాక తర్వాత మనం శనగపిండి అప్లై చేయడం వల్ల చాలా బాగుంటుందండి. మన ఫేస్ అంతా కూడా బ్రైట్నెస్ అయితే ఇంక మీరే నమ్మలేరు, వావ్ అనిపిస్తుంది. సో మీరే చూస్తున్నారు కదా, ఫేస్ అంతా కూడా ఇలా మొత్తం శనగపిండేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐస్ క్యూబ్స్ తెలుసు కదా, ఐస్ క్యూబ్తో పెట్టడం వల్ల మన ఫేస్ మీద ఉన్న బ్యాక్టీరియా అంతా కూడానండి రిమూవ్ అయిపోద్దండి. అంటే ఒక చెమట రూపంలో పోద్దండి. తర్వాత మనం శనగపిండి అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్ అనేది సాఫ్ట్గా ఉంటుందండి అండ్ బ్రైట్నెస్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి చాలా యూజ్ చేస్తారండి. ఈ టిప్ చాలా మంచి టిప్ అండి. సో లేడీస్ అందరికీ జెంట్స్కి అందరికీ కూడా యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం వీళ్ళో కాదండి, చిన్నపిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే శనగపిండి కదా ఇది. సో చాలామంది కళ్ళ కింద ఉన్న బ్లాక్ సర్కిల్ అండ్ ప్రతి ఒక్కరికి నిద్ర లేకుండా ఉంటారు కదా చాలామందికి, మనం కంప్యూటర్ దగ్గర వర్క్ చేసుకునే వాళ్ళకి. సో ఇక్కడ బ్లాక్ అన్నది బాగా విపరీతంగా అయిపోద్దండి. సో అటువంటి వాళ్ళకి మనం ఫేస్ మీద ఎలా రిమూవ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ అంతా గ్లోయింగ్గా ఉంటుందండి. ఇక్కడ నలుపుదనం మధ్య తగ్గిపోద్ది. సేమ్ మనకి ఫేస్ మీద ఎలా కలర్ ఉందో ఈ కంటి కింద ఉన్న కలర్ కూడా సేమ్ ఒక కలరే ఉంటుందండి. సో చూస్తున్నారు కదండి, ఒక్క 10 నిమిషాలండి మన ఫేస్ మీద ఎలా ఉంచుకోవడం వల్ల మన ఫేస్ అంతా చూస్తున్నారు కదా, ఇలా 10 నిమిషాలు ఉంచుకోవడం వల్ల మన ఫేస్ అంతా కూడా చాలా బ్రైట్నెస్గా భలే ఉంటుందండి. చాలా క్యూట్ బేబీ అంటారు మిమ్మల్ని, అంత బాగుంటుంది. మంచి ఫేస్ ప్యాక్ అండి. సో ఎవరు కూడా మిస్ కావద్దు. మంచి ఫేస్ ప్యాక్ అండ్ చిన్నపిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది శనగపిండి కదా, మనం ఇవేమీ బయట ప్రొడక్ట్స్ ఏమీ కాదు కదండి. అండ్ ఏమీ కాదు కదా, మనం ఇంట్లో దొరికిదే మన సున్నిపిండి ఎలాగ పిల్లలకి